ఒక ప్లేయర్ తన కెరీర్లో ఆడుతున్న చిట్ట చివరి టెస్ట్ మ్యాచ్లో క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టి రికార్డు క్రియేట్ చేస్తాడని ఎవడైనా అనుకుంటాడా? అది మగాడ్రా బుచ్చా. కనీసం అతను కూడా అనుకుని ఉండడు. 96 down the wicket, he goes over the top, could it be it? It is, it's the record for Brandon McCullum. What a magnificent. కానీ పరిస్థితులు అతన్ని ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టేలా చేశాయి. కేన్ విలియమ్సన్ లాంటి క్లాసిక్ అండ్ టెక్నికల్ బ్యాట్స్మెన్ 69 బంతులు ఆడి 7 రన్స్ మాత్రమే చేసిన అదే పిచ్ పైన బ్రెండన్ మెక్కల్లమ్ ఇలాంటి ఒక రికార్డు క్రియేట్ చేయడం నిజంగా అద్భుతం. 2016లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య ఒక టెస్ట్ సిరీస్ జరిగింది. అందులో భాగంగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో బ్రెండన్ మెక్కల్లమ్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే ఆ రోజు పిచ్ పూర్తిగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. హెజల్వుడ్, ప్యాటిన్సన్, జాక్సన్ వంటి ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు పిచ్ పైన నిప్పులు కురిపిస్తున్నారు. దాంతో న్యూజిలాండ్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అటువంటి పరిస్థితిలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు బ్రెండన్ మెక్కల్లమ్. ఇప్పుడు అతను ముందున్న 2 దారులు. అయితే అతను 2వ దారిని ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లందరినీ ఊచకోత కూశాడు. మెక్కల్లమ్ మైదానంలో ఉన్నంత వరకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లకి ముచ్చెమటలు పోశాయి. ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరికీ చుక్కలు చూపిస్తూ కేవలం 54 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 30 సంవత్సరాల నుండి ఎవరూ టచ్ చేయలేకపోయిన రికార్డు అది. ఈ రికార్డుని తన ఆఖరి టెస్ట్ ఆడుతూ బద్దలు కొట్టాడు. అయితే సెంచరీ తర్వాత కూడా అదే స్పీడ్ కొనసాగించాడు. చివరికి 79 బంతుల్లో 145 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్కి ముగింపు పలికాడు. ఒకానొక సమయంలో 32 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ మెక్కల్లమ్ భీకరమైన ఇన్నింగ్స్ దెబ్బకి 370 రన్స్ చేసింది. స్టేడియంలో ఈ ఇన్నింగ్స్ చూసిన వారందరి నోట ఒకటే మాట, ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. అది మగాడ్రా బుచ్చా. Like and subscribe.